హాయ్ అండి. నటరాజ్ మాస్టర్ ఉన్నారు గదా! నటరాజ్ మాస్టర్‌ని మన జడ్జెస్ ఉన్నారు గదా! మన జడ్జెస్ అంటే అనిల్ గారు. ఏమంటారంటే, మీరు అంటే హ్మ్, కావాలనే అంటే వాయిస్‌ని తగ్గించి, ఫైట్స్ అనేవి తగ్గించి, మీలో ఉన్న 2.0ని చూపించట్లేదా అని చెప్పేసి అడిగారు. నాకెందుకో అనిపిస్తుంది అనిల్ గారు కావాలని ఈ మాస్టర్‌ని నటరాజ్ మాస్టర్‌ని ఇచ్చేస్తున్నారా, పుష్ చేస్తున్నారంటే ఆయన కొంచెం కొంచెం వైలెంట్‌ది అవుతారు కదా! ఆ రూపాన్ని చూడాలని అనుకుంటున్నారన్న ఫీలింగ్ అయితే నాకొచ్చింది. ఎందుకన్నా కిందటిసారి వచ్చినప్పుడు అదే అడిగారు. ఇప్పుడొచ్చినప్పుడు ఈ వీక్ కూడా అదే అడగడం జరిగింది. అప్పుడు నటరాజ్ మాస్టర్ ఏమంటారంటే, లేదు సార్ నాకు అటువంటివేమీ లేవు. ముందు నేను చాలా హైపర్ అయ్యేవాడిని, కోపం తెచ్చుకునేవాడిని, ఇదంతా అంతా చేసేదాన్ని. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఒకసారి నా కోపం అనేది నిదానంగా కంట్రోల్ చేసుకున్నాను నేను. కంట్రోల్ చేసుకున్నాను. అంతే తప్ప నేను కావాలని నా కోపాన్నంతా అణిచి మాత్రం పెట్టుకోలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజంగానే కోపాన్ని అణుచుకున్నావా? లేకపోతే వస్తున్న కోపాన్ని తగ్గించి నువ్వు నటిస్తున్నావా? అని చెప్పేసనంటారు. నేను నటించటం లేదు. నా కోపాన్ని నేను తగ్గించుకున్నాను అంతే తప్ప, ఆ విధంగా లేదు అని చెప్పేసయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే షో హిట్ అవ్వాలి అంటే ఏముండాలి? కొంచెం ఫైట్స్ ఉండాలి. కొంచెం ఇదవ్వాలి. ఎందుకంటే 'హరీష్' గారికి 'నటరాజ్ మాస్టర్‌కి' ఫైట్ అనేది అయింది కదా! ఆ టైంలో ఏంటంటే నన్ను టచ్ చేసి చూడు అని చెప్పేసి ఆయన అనడం ఇదిగా అంటే డైలాగ్ ఏదో కొట్టడం జరిగిందనమాట. అందుకని అటువంటి డైలాగ్స్ ఇంకా వినాలి. ఆ ఫైర్ అనేది ఇంకా చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారని చెప్పేసి అనిపించింది అనిల్ గారు. అందుకనే మాటొస్తే కిందటిసారి వచ్చినప్పుడు అదే, ఇప్పుడొచ్చినప్పుడు అదే అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, లేదు నా కోపాన్ని చాలా వరకు నేను కంట్రోల్ చేసుకున్నాను. చేసుకున్నాను గానీ జీరోకైతే వెళ్ళిపోలే. 2.0 నుంచి 1.0కైతే వచ్చాను. అప్పుడప్పుడు ఆ 1 పాయింట్ కనిపిస్తూ ఉంటుందనైతే చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా జరగడం అయితే జరిగింది. తర్వాత ఏంటంటే ఈరోజు ఏంటంటే ఇది ఒక టాస్క్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఎవరికి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారు అన్న విషయంలో అవుతుంది. అవుతూ ఉంటుంటే నటరాజ్ మాస్టర్ ప్లస్ నీతూ మేడం ఉన్నప్పుడు నీతూ మేడం ఏమంటే ఎప్పుడు నేనే ఇస్తూ ఉంటాను అని చెప్పడం జరిగింది. నటరాజ్ మాస్టర్ అయితే నేను ఇవ్వడం తక్కువ తీసుకోవడం ఎక్కువ అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటంటే గేమ్‌లో ఒక పార్ట్‌గా ఏం చేశారంటే ఎవరైతే గిఫ్ట్స్ ఇవ్వలేదో వాళ్ళు ఇప్పుడు స్పెషల్‌గా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వాలని చెప్పేసి అన్నారు. గిఫ్ట్ ప్యాక్ చేసిన తర్వాత వీళ్ళంతట వీళ్ళు చేత్తో ఇవ్వకుండా వాళ్ళంతట వాళ్ళే కొనుక్కోవాలని చెప్పేసి అన్నారు. నీతూ గారు వస్తారు. దానికేంటంటే నీతూగా తయారు చేస్తారు. నటరాజ్ మాస్టర్ కనుక్కోవాలనమాట. హ్మ్. లేదు. నీతూగా తయారు చేస్తే నటరాజ్ మాస్టర్ కనుక్కోవాలి. నటరాజ్ మాస్టర్ అయితే కనుక్కోలేకపోతారు. కనుక నీతూగా చాలా అప్సెట్ అయిపోతారు. అప్సెట్ అయిపోయిన తర్వాత వీళ్ళకొక లెటర్ అది రాసి ఇవ్వమని చెప్పేసి అని అనడము, గిఫ్ట్ అనేది తయారు చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వాళ్ళు కనుక్కోలేకపోతే నీతూ గారే తనంతట తాను ఇవ్వడం జరుగుతది. ఇవ్వడం జరిగినప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే ఆవిడ రక్తంతోని లెటర్ అనేది రాస్తారనమాట. అది చూసి నటరాజ్ మాస్టర్ అంటారు, యాక్చువల్లీ ఏజ్‌లో ఉన్నప్పుడు ఇలా రక్తంతో రాసుకోవడం అనేది, ఎఫెక్షన్ వ్యక్తం చేసుకోవడం అనేది ఇంకొక విధంగా ఉంటుంది. కానీ వాళ్ళ మ్యారేజ్ అయ్యేంత 17, 18 ఇయర్స్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు అయిన తరువాత కూడా ఆవిడ బ్లడ్‌తో ఈ విధంగా ఐ లవ్ అమ్మ అని రాసింది. అంటే ఇప్పటికీ మా ప్రేమ అదే విధంగా ఉన్నాది అని చెప్పేసి ఆయన చాలా అయితే ఎమోషనల్ అవ్వడం అయితే జరిగిందనమాట. నిజంగానే అది మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత కూడా ఆవిడ బ్లడ్‌తో రాసింది అంటే ఎంత ప్రేమ ఉండకపోతే ఆవిడ రాస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరి కపుల్స్‌లో ఆవిడే అలా రాయడం అయితే జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మీలో ఎంతమందికి అనిపించింది వాళ్ళది రియల్‌గానే ఉన్నాది అని చెప్పేసి. లేకపోతే నీతూ గారు గూడా కావాలనే చేశారా? నాకు ఆవిడని చూస్తే అస్సలు అనిపించలేదు. రియల్‌గానే ఆవిడ రాసారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.